రాజకీయ నాయకులు చాలామంది సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. అందుకే స్వాముల దగ్గరకు కూడా వెళుతుంటారు. తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సెంటిమెంట్స్ను బలంగానే నమ్ముతారు. అందుకే గతంలో కూడా ఆయన పార్టీ కార్యాలయంలోనూ సీఎంగా ఉన్న సమయంలో సెక్రటేరియట్లో కూడా వాస్తు మార్పులు చేయించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కొత్త వాదనను తెర మీదకి తీసుకొస్తున్నారు. ఆదివారం నాడు హైదరాబాద్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన తొలిసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి జనసేన మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. జనసేన మద్దతు కోరడానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. దీనిపై సొంత పార్టీ నాయకులతో పాటు వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లి వచ్చాయి. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉందా అంటూ అప్పట్లో కొంతమంది టీడీపీ నాయకులు కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మాత్రం చంద్రబాబు నిర్ణయం సరైనదే అని ప్రూవ్ అయింది. చంద్రబాబు నాయుడు ఎవరో ఏదో అనుకుంటారనే అంశం కంటే తనకు తన చర్యల ద్వారా రాజకీయ ప్రయోజనం వస్తుందా లేదా అన్న అంశంపైనే ఎక్కువ ఫోకస్ పెడతారనే విషయం తెలిసిందే. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఆయన నివాసంలో పలుమార్లు భేటీ అయి చర్చలు జరిపారు. ఈసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. దీంతో పాత సెంటిమెంట్ పునరావృతం అవుతుందని, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలుపు ఖాయమంటూ టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సెంటిమెంట్కు తోడు జగన్ సర్కారుపై వివిధ వర్గాల్లో ఉన్న వ్యతిరేకత కూడా తమకు కలిసి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మరి టీడీపీ శ్రేణులు చెప్తున్నట్లు ఈ సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. అయితే జనసేన కేవలం ఈ రెండు పార్టీలకు మద్దతు మాత్రమే ఇచ్చింది. కానీ ఈసారి మాత్రం టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ మేరకు సీట్ల సర్దుబాటు కూడా త్వరలోనే పూర్తి కాబోతోంది. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీకి అనివార్యం. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అటు అసెంబ్లీలోనూ బయట కూడా తన ఉనికిని చాటుకోవాలంటే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు గెలుచుకొని తన సత్తాను చూపించాల్సిన అవసరం ఉంది. మరి వచ్చే ఎన్నికల ఫలితాలు ఈ సెంటిమెంట్ను పునరావృతం చేస్తాయా లేదా వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.